దేవుడికి వందనాలు, దైవజనునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చెప్పుచున్నాను. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడైన అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపవై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యము గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యము గూర్చియు తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చాను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడు, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుట నుండి 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల నుండి ఆది సంబూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యగు దేవునికి ఒక రాజముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచెను. ఆయనను పొడిచిన వారు చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారి దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరులు యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యములోను సహనములోను పాలివాడైనను యోహాను అను నేను దేవుని గూర్చి నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చి సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవశినైతిని. ప్రభువు దినమనందు ఆత్మవశుడై ఉండగా నీ బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసి, సూర్మ, ఫెగము, తురతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరుగగా ఆ 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యలో మనుష్య కుమారుని పోలిక ఒకనిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లవి ఉండిన హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహుల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుల వలె ఉండెను. నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వల్ల ఆయన పాదం యొద్ద పడి తిని. ఆయన తన కుడి చేత నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడును. మృతునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచుచున్న వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబోయే వాటిని అనగా నా కుడి చేత నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీపస్తంభములు సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు.